అన్న మీరు గోల్డ్ ఇంకా రెడీ చేస్తారా? గోల్డ్ మేకింగ్ చేస్తారా ఇప్పుడు? వచ్చండి వచ్చా? వచ్చు అంటే ఈ మధ్య కాలంలో చేశారా ఎప్పుడన్నా? ఈ మధ్య కాలంలో చాలా రోజుల కింద చేయాలి. అప్పుడు ఆ కరోనా టైంలో అసలు ఏం లేదు కదా. ఆ టైంలో నేను అంటే నా వర్క్ మీదే గడిపేవాడిని. ఆ టైంలో కరోనాలో మీరు గోల్డ్ వర్క్ చేశారు సంతోష్ బాబు. అయ్యో ఒక వీడియో ఇది చాలా సూపర్ అసలు. ఎవరైనా సెలబ్రిటీలకి చేసి మీరు ఇవ్వడం ఏమైనా జరిగిందా? అంటే మీరు జరగలేదు, అదేం జరగలేదు. అట్లా ఏమన్నా ఆలోచించారా? అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 10 ఏళ్ళ నుంచి చాలా మార్పు దీంట్లో ఏం జరిగిందంటే జ్యువెలరీ షాపులు ఎక్కువైపోయినాయి. ఎగ్జాక్ట్లీ గోల్డ్ రేట్ బాగా అదేంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తా అంటే నాకు 1 వీక్ టైం ఇవ్వమంట. వాళ్ళు ఏంటంటే 10 రూపాయలు ఎక్కువ తక్కువ అని చెప్పేసి టక్ మన షోరూమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ఏంటి ఒక 10 రకాలు చేస్తాడు. ఒక మామూలుగా వర్క్ చేసే అతను ఏంటంటే మీరు ఏది తెచ్చారో అది ఇలాంటివి చేయంటే మా అయితే ఇంకో 2 చూపించగలుగుతాడు, కానీ లైవ్లో చూపించలేడు. అంత స్థాయి గోల్డ్ వర్కర్స్ చేసే స్థాయి కాదు. అలా అని మీరు ఒకవేళ రేపు ఇప్పుడు కొంచెం తక్కువనేయండి డబ్బులు అంటే పాపం పెట్టే స్థాయి కూడా మంచి వర్కర్స్ ఉన్నారు, కానీ ఆ పెట్టుబడి లేక పనులు లేక ఇబ్బందులు ఉన్నాయి. నెక్స్ట్ ప్రతి చోటుకు జ్యువెలరీ షాపులు వచ్చేసినాయండి, ఫుల్గా వచ్చేసినాయి, బట్టల షాపులు లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఇన్ని జ్యువెలరీ షాపులు, పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలతో వాళ్ళు యాడ్లు ఇచ్చుకోవడం, అంటే గోల్డ్ స్మిత్ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకు ఇబ్బందే కదా ఇది. చాలా ఇబ్బంది అండి ఇప్పుడు. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అదేంటి కక్కలేక మింగలేని పరిస్థితి, ఇంకో పని చేయలేరు. ఎప్పటి నుంచో బాల్యం నుంచి ఈ వర్క్ అనేది సడన్గా ఒక 1 ఇయర్లో నేర్చుకుందాం, 2 సంవత్సరాలు నేర్చుకుందాం అంటే అయ్యేది కాదు. వీటికి ఫస్ట్ దాని మీద అవగాహన ఉండాలి. అదొక ఆర్ట్ అదొక ఆర్ట్. ఫస్ట్ నుంచి దాని మీద అవగాహన ఉండి 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 ఆ కుర్రోడు 10th ఇంటర్కో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2, 3, 4 ఏళ్ళు చేస్తే తప్ప ఆ వర్క్ రాదు. ఆ వర్క్ వచ్చే టైంకు వర్క్ ఉండాలి. ఇవల్ల చాలా అంటే వేరే బెంగాలీ వర్కర్స్ రావడం, ఇంకా ఎక్కువ షాపింగ్ మాల్స్ అవ్వడం, ఈ రేటు కూడా బాగా పెరిగిపోవడం వల్ల పల్లెటూర్లలో మామూలుగా వీటి మీద ఆధారపడి బతికే వాళ్ళ పరిస్థితి మాత్రం దారుణంగా ఉండి ఇప్పుడు నేను లైవ్లో చూసినప్పుడు చాలా బాధపడతా. బట్ నిజంగా నేను ఈ ఫీల్డ్కి వచ్చిన కూడా సరిపోయింది. ఒకవేళ లేకపోతే సిచ్యువేషన్ ఏంటి, మన దగ్గర పెట్టుబడి లేదు, మనకంత మనం అనుకున్నంత టైం వాళ్ళు ఇస్తారా ఇయ్యారో తెలియదు. ఆ టైంలో అంటే చాలా కష్టం అండి. ఇంకా వాళ్ళ గురించి ఇప్పుడు అసలు బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ మార్కెట్ అంటే ప్రతిదీ అట్లే అయిపోయింది. ఇప్పుడు చేతి వృత్తులు మనకు ఒక చేతి వృత్తిలో చేతులు ఇరిగిపోయాయి నా పల్లెల్లోన అనేది లిటరల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా అంతే.